రుణమాఫీ అంటివి చాలా మంది అయింది గంతే రుణమాఫీ. ఇలా ఊర్లలో ఫ్లెక్సీలు పెట్టుండ్రు, రుణమాఫీ అయిన రైతుల ఫ్లెక్సీలు పెడుతుండ్రు, కానూళ్ళు కూడా పెట్టుండ్రు, మరి రెండు పెట్టుండ్రి. దాదాపు 40-50 కోట్లు ఖర్చు పెట్టి ఫ్లెక్సీలు పెట్టి నీ బొమ్మలు వేసుకుంటున్నావు కదా రుణమాఫీ అయిందని. మరి ఆ ఊళ్ళో రుణమాఫీ కానటువంటి రైతుల పేర్లు కూడా లిస్టు పెట్టరు, అది మరి నువ్వు అదేమన్నా పెట్టంగా ఆపుతుర్రా? చాలా మందికి చేసి రుణమాఫీ అయిపోయిందని ఊళ్ళలో లిస్టు పెట్టి ప్రచారం చేసుకుంటున్నావు, నీ బొమ్మలు వేసుకుంటున్నావు రేవంత్ రెడ్డి గారు. అదే గ్రామ పంచాయతీ దగ్గర కానటువంటి రైతుల ఫ్లెక్సీలు కూడా పెట్టండి. ఆ ఊర్లో ఇంకెంతమందికి రైతు బంధు రాలేదు, రుణమాఫీ కాలేదో ఫ్లెక్సీలు పెట్టండి. వానకాలం రైతు బంధు ఇయ్యలేదు కదా, ఆ ఫ్లెక్సీ కూడా కట్టు. యాసంగిలో కేవలం 1 వంతు ఇచ్చినావు, 2 వంతులు రైతు బంధు ఎగ్గొట్టినావు, ఆ ఫ్లెక్సీలు కూడా కట్టు. 3-4 వేలు ఇచ్చినా ఇంకో 4-5 వేలు ఎగ్గొట్టిన రైతు బంధు అని కూడా ఫ్లెక్సీ కట్టుకో. వానకాలం రైతు బంధు మొత్తానికి ఎగ్గొట్టినా అని ఫ్లెక్సీ కట్టు. ఇవెందుకో కట్టవు ఫ్లెక్సీలు. కరోనా ఉన్న కష్టకాలంలో కేసీఆర్ గారు క్రమం తప్పకుండా టైం మీద రైతు బంధు ఇచ్చిండు. ఏనాడు రైతు బంధు కేసీఆర్ జమానాలు ఆగలే. 11 విడతల్లో 83,000 కోట్ల రూపాయల రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్ గారు. నీకు ఒక్కసారి కూడా ఇవ్వకపోతుంది చక్కగా? ఒక్కసారి ఇచ్చినావా నీ గవర్నమెంట్ వచ్చినాక కరెక్ట్ గా రైతు బంధు ఇయ్యవైతివి, రుణమాఫీ చేయవైతివి, వడ్లు కొనవైతివి, కరెంటు చక్కగా ఇయ్యవైతివి, నీళ్లు ఇయ్యే శాతగాదా. చేసింది ఏంటి రైతుల కోసం? మీ వరంగల్ డిక్లరేషన్ ఏమైంది అని నేను అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారికి అంత బిజీ ఉన్నారా మీరు? అయితే ఢిల్లీ పోతున్నావు, లేకపోతే అందాల పోటీల మీద రివ్యూ పెడుతున్నావు. మొన్న 3 రోజులు ఢిల్లీ పోయేస్తేవి, ఇప్పటికి ఎక్కే విమానం దిగే విమానం అదే తప్ప రైతుల గురించి ఎన్నడూ ఆలోచించను నువ్వు? అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ అన్నదాతల అవస్థల మీద ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. ఇవాళ మామిడి రైతులు చాలా నష్టపోయారు. నేను ఉదయం నుంచి నాకు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నా, జిల్లా వ్యాప్తంగా చూస్తున్నా, మా నియోజకవర్గంలో కూడా చూస్తున్నా, అసలు ఒక్క కాయ లేకుండా పడిపోయింది. ఏం కాదు మన మొత్తం ఇండ్ల మీద రేకులు లేచిపోయినాయి, చాలా చోట్ల చెట్లు పడిపోయినాయి, మామిడికాయ ఒక్కటి లేకుండా పడిపోయింది. ఇలా చాలా పరేషాన్ ఉన్నారు మామిడి రైతులు. ఏది హార్టికల్చర్ శాఖ ఏంది? కనీసం ఆ మామిడి రైతులు కొమ్మలు ఇరిగిపోయినాయి, కాయలు పోయినాయి. అరే ధైర్యంగా ఉండండి, మీకు ఏదైనా ఎకరానికి 30,000 ఇస్తాము, ఏదైనా సాయం చేస్తాము, ఇన్సూరెన్స్ ఇస్తాము. ఏది ఏడవే మీరు చెప్తుంది, పంటల బీమా చేస్తాము, ఇది చేస్తాం, అది చేస్తామని ఎలక్షన్ల ముంగట ఓట్లు వేయించుకున్నందుకు చాలా చెప్తుంది. మరి కొమ్మలు ఇరిగిపోయి కాయలు పోయి ఇలా ఏడుస్తున్నటువంటి రైతులకు మీ ధైర్యం ఏది? మీ సాయం ఏది? ప్రభుత్వం మాట ఏది అని నేను అడుగుతా ఉన్నా. ఇలా పత్తి రైతులను కూడా ముంచేసిండ్రు. మొన్న పత్తి రైతుల్లో 20% మంది పత్తి రైతులకు మాత్రమే ఎంఎస్పీ వచ్చింది. మిగతా 80% మంది పత్తి రైతుల దగ్గర మొత్తం బ్రోకర్లు కొన్నారు. బ్రోకర్లు కొని సిసిఐకి ఎక్కువ ధరకు అమ్ముకున్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీ బయటకు తెచ్చిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించింది. విజిలెన్స్ కాదు, దీని మీద సిబిఐ విచారణ జరపాలి. కేంద్ర ప్రభుత్వం బీజేపీ, ఎందుకంటే సిసిఐ కేంద్ర ప్రభుత్వ కంట్రోల్లో ఉంటుంది, సిసిఐ అనేది కేంద్రం ఆధీనంలో ఉంటుంది. మరి ఇలా సిసిఐ అవినీతికి పాల్పడ్డది. మధ్యదళారీలు, బ్రోకర్లు, ఈ సిసిఐ అధికారులు కలిసి దాదాపు 3,000 కోట్ల రూపాయలు పత్తి రైతులకు నష్టం జరిగింది. ఈ పత్తి రైతులకు జరిగిన నష్టాన్ని పూరించాలి అంటే దీని మీద సిబిఐ విచారణ జరిపి రైతులకు రావాల్సిన డబ్బులు రైతులకు ఇప్పించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే, కళ్ళు తెరవండి. ముఖ్యమంత్రి గారు అందాల పోటీ మీద చేసిన రివ్యూలు చాలు, రైతుల గురించి ఈ ధాన్యం కొనుగోలు మీద రివ్యూ చేయండి. ఇంకా 3 రోజులు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తా ఉంది. మార్కెట్ యార్డ్లలో, ఊర్లలో కుప్పలు వడ్లు అట్లే ఉన్నాయి. సో తడిసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు పంపించి బాయిల్డ్ రైస్ కు ఉపయోగించి రైతుల దగ్గర వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మొలకలు ఎత్తే ప్రమాదం ఉంది. ఇప్పుడు మేము చూసిన మార్కెట్లో వాసన వస్తూ ఉంది, బాగా స్మెల్ వస్తూ ఉంది. ఇంకా కొద్ది గంటలు లేట్ అయిపోతే మొలకెత్తుతుంది. అందువల్ల తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయండి. అది గన్నీ బ్యాగుల్లో నింపిందైనా, కాంటా అయిందన్నా, కాంటా కాకపోయినా, కుప్పల రూపంలో ఉన్నా సరే ఎక్కడికక్కడ కలెక్టర్లను, జాయింట్ కలెక్టర్లను, డిఎం సివిల్ సప్లైస్ ను, మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించి వాళ్ళను మార్కెట్ యార్డులలో కూర్చోబెట్టి ఈ తడిసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు లిఫ్ట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.
రెండు, వ్యవసాయ మంత్రి గారు గొప్పగా చెప్తున్నాడు 48 గంటల్లో వడ్లకు పైసలు ఇస్తున్నామంటున్నాడు. ఏ ఊరికన్నా వస్తారా మా నియోజకవర్గంలో? 10 రోజుల దాకా వడ్ల పైసలు వస్తలేవు. 10 రోజులైనా ఇంకా వడ్ల పైసలు పడతలేవు. అమ్ముకోవడానికి పడిగాపులే, అమ్మిన ధాన్యానికి డబ్బుల కోసం కూడా పడిగాపులు గాయాల్సి వస్తుంది. 10 రోజులైనా వడ్ల పైసలు వస్తలేవు. మీరు మాటలు హైదరాబాద్ లో కూర్చొని 48 గంటల్లో ఇస్తున్నాం, 2 రోజులు ఇస్తున్నాం అంటున్నారు. ఏ ఊర్లో కూడా 10 రోజుల లోపు వడ్ల పైసలు వస్తలేవు. దాన్ని రివ్యూ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. డబ్బులు వెంటనే రైతులకు ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే రాష్ట్రంలో 24 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నారు. దాటి విలువ బోనస్ ప్లస్ వడ్ల విలువ కలిపితే 6,200 కోట్లు. 6,200 కోట్లకు మీరు ఇచ్చింది ఎంత? 3,000 కోట్లే ఇచ్చింది. సగం ఇచ్చింది, ఇంకా సగం పైసలు ఇవ్వాలి. కొన్నదే తక్కువ. ఆ కొన్న వడ్లకు కూడా ఇవాళ డబ్బులకు ఇవ్వనటువంటి పరిస్థితి. నంబర్ 2, బోనస్ అని గొప్పగా చెప్పిండ్రు. అన్ని పంటలకు బోనస్ అన్నారు, అదేగా పెట్టిండ్రు. వడ్లకు బోనస్ అన్నారు, అదేగా పెట్టి సన్నాలకు మాత్రమే కొంటామన్నారు. ఇవాళ ఆ సన్నాలకు కూడా రాష్ట్రంలో ₹1 కూడా యాసంగి వడ్లకు బోనస్ ఇయ్యలేదు. 512 కోట్ల రూపాయల బోనస్ పెండింగ్ లో ఉంది. తక్షణమే బోనస్ డబ్బులు విడుదల చేయాలి, రైతుల ఖాతాల్లో వేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మూడవది రైతు బీమా. కేసీఆర్ ఉండగా రైతులకు బీమా కట్టేది. మీరు వచ్చినాక అది కూడా బంద్ పెట్టింది. ఇప్పుడు 2వ కిస్తీ కట్టలే. ఫిబ్రవరిలో కట్టాల్సిన రైతు బీమా ఇప్పటిదాకా కట్టకపోవడం వల్ల ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 3 నెలల్లో చనిపోయిన రైతులకు ఒక్క పైసా కూడా ఇప్పటిదాకా రావట్లేదు. కేసీఆర్ గారు ఉండగా రైతు బంద్ ఆగలే, రైతు బీమా ఆగలే. కానీ వీళ్ళు వచ్చినాక రైతు బంద్ ఆగింది, రైతు బీమా కూడా డబ్బులు కట్టలేదు. తక్షణమే రైతు బీమా 2వ ఇన్స్టాల్మెంట్ కట్టాలని, ఆ చనిపోయిన రైతు కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా తరువు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా 5 నుంచి 8 కిలోల తరువు పెడతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు తరువు మీద నువ్వు ఆనాడు జానెడ్ ఎగిరిపడ్డావు. తక్షణమే అధికారులను ఆదేశించు, తరువు లేకుండా రైతులకు న్యాయం చేయాలి, ధాన్యం కొనాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.